రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బికే 112 ఈ చిత్రాన్ని 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ అలాగే యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి. రైట్ మనస ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏదైతే ఈ రోజు ఉదయం అయితే సినీ అలలతో ఏదైతే ఒక పండగ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఏదైతే నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ దర్శకుడు ఏదైతే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ఏదైతే ఎన్బికే 112 ఘనంగా ప్రారంభమైంది అనుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం అయితే ముహూర్తపు పూజలు నిర్వహించడం జరిగింది. ఏదైతే అనంతరం ఏదైతే బిట్స్ పిలాన్ గ్రౌండ్స్ లో అయితే గ్రాండ్ లాంచ్ వేడుకను వైభవంగా నిర్వహించడం అయితే జరిగిందన్నమాట. అయితే అసలు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలలో చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్త నిర్వహించడం జరిగింది. అయితే బాలకృష్ణ, కొరటాల శివ తొలిసారిగా కలిసి పనిచేస్తుండడంతో ఈ ప్రాజెక్టు పై ఇప్పటికే సినీ వర్గాల అభిమానులు భారీ అంచనాలు వేసుకోవడమే జరుగుతుంది. ఏదైతే ఈ ప్రారంభోత్సవానికి అయితే మాత్రం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఏదైతే నారా లోకేష్, మంత్రి కంతుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో చిత్ర బృందంతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వేలాదిగా తరలి రావడంతో ఏదైతే బాలకృష్ణ అభిమానుల సమక్షంలో వేడుక అత్యంత వైభవంగా జరగడం అయితే జరిగింది. ఏదైతే అభిమానులు రాకపోతే అయితే రాజధాని ఏదైతే అమరావతి రాష్ట్ర రాజధాని పండుగ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఏదైతే పవర్ మీట్స్ పర్పస్ మాస్ బికమ్ ఏ మూవ్మెంట్ అనే టెక్నికల్ తోటి ఏదైతే ఇప్పటికే ఈ చిత్రము విశేష ఆసక్తిగా రేపొందనమాట. బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా కొరటాల శివ మార్కు సామాజిక సందేశంతో కూడిన ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఏంటో మరియు ఈ సినిమాల్లో తెరకెక్కిస్తుంటే చిత్ర వర్గాలే అయితే తెలియని అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ షెడ్యూల్ తదితర వివరాలు ఏదైతే త్వరలో అధికారికంగా ప్రకటించినట్లే తెలుస్తుంది. మనస ఏదైతే వెల్లడించిన ఈ ఫ్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిగా కాగా ఏదైతే త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించిన అనేది కానున్నది. ఏదైతే ఈ బాలకృష్ణ వరుస విజయాలలో జోరుగా ఉండగా దేవర విజయాంతరం కొరటాల శివ రూపొందిస్తుందని తదుపరి చిత్రం కావడం పోతే ఏదైతే ఎన్బికే 112 టాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోనే ఒకటిగా నిలవనున్నది. ఈ క్రేజ్ కాంబినేషన్ లో ఏదో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టే విధంగా మరో సంచలనం సృష్టించిన అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి మనసా. ఓకే, థ్యాంక్ యూ సువర్ణ బాబు.